వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. బేసిక్గా ఒక ప్లేస్ అనేది కాకుండా కర్నూలు వెళ్తున్నాను అనమాట. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది కూడా కర్నూలే కదా, ఒకసారి మనం వెళ్ళి విజిట్ చేద్దాము. అలానూ ఇప్పుడంటే ఇంటర్వ్యూ అంటే కష్టం అంటారు, ముందుగా మనం ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి. ఇది కూడా సడన్ ట్రిప్ కాబట్టి సో అక్కడ ఉన్న వాళ్ళతో కూడా అక్కడ వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటారు అతను అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడు కూడా సోషల్ మీడియా, డిజిటల్, యూట్యూబ్ వాటిలో ఫేస్బుక్స్లో చూడనే కాబట్టి రియల్గా చూడలేదు కాబట్టి నేనైతే రియల్గా విజిట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా టోటల్ వీడియో మీరు కూడా ఇలాగా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఎలా ఉండబోతుంది అక్కడ వాళ్ళ హౌస్ అనేది కానీ ఎవ్రీథింగ్ నేను మీకు విజువల్స్ అన్నీ కూడా చూపిస్తాను. వీలైతే కలవడానికే ట్రై చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ కలవలేకపోతే కనుక అతని హౌస్ ఎలా ఉండబోతోంది, అతను రెగ్యులర్గా వెళ్ళేవే ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూసేద్దాం మనం కూడా. ఓకేనా? సో చూడండి అలా. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఇదిగోండి ఆంధ్ర బోర్డర్కి ఎంట్రీ ఇచ్చేసాం. కరెక్ట్గా ఆంధ్ర బోర్డర్లోకి వచ్చేసాం. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర మధ్యలో ఉన్నామన్నమాట. ఎంట్రీ ఇచ్చాము. అండ్ కర్నూలుకి ఇంకా చాలా అతి తక్కువ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఓన్లీ 6 కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడ నుంచి. సో చూద్దాం ఏంటేంటి విజిట్ చేయొచ్చో. కర్నూలు చాలా 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 పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి, చాలా ఫేమస్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఆల్రెడీ మనం వెళ్తున్న దారిలోనే తుంగభద్ర నది కూడా ఉంది. చూడండి బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. వాటర్ అయితే పాపం కొంచెమే ఉన్నాయి, ఎక్కువ లేవు. సో ఇప్పుడు అసలే సమ్మర్ కూడా వచ్చేస్తుంది, ఇంకా కొంచెం వాటర్ అయిపోతాయేమో. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం తుంగభద్ర నది కూడా మనకి కనిపించింది. తుంగభద్ర నది కూడా కనిపించింది వెళ్తున్న వేళ. మనమైతే సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాము. చాలా దగ్గరలో ఉన్నాం. జస్ట్ ఇంకా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. 1 కిలోమీటర్ కూడా కాదు, జస్ట్ 500 మీటర్స్ దగ్గరలో ఉన్నాము సిద్ధార్థ్ గారు వాళ్ళ ఇంటికి. సో ఎలా ఉండబోతోంది ఏంటి అనేది చూడాలి. సిటీ లోపల కూడా చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఫస్ట్ పోస్టర్ కనిపించింది, శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి అని చెప్పేసి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఐ థింక్ ఇది వాళ్ళ ఏరియా స్టార్టింగ్ అనుకుంటాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి కటౌట్స్ కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అంటే మన ఇంటిని ఇలాగ కూడా కనిపెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అతని ఫొటోస్ ఫ్లెక్సీస్ ఎక్కడ ఉంటే అది పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. సిద్ధార్థ రెడ్డి గారు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగుతా వచ్చేస్తుందా? థ్యాంక్ యూ. నీ పేరేంటి? థ్యాంక్ యూ.
ఫైనల్లీ మనం అయితే సిద్ధార్థ రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంటికి వచ్చేసాం, దగ్గరలో కూడా కాదు, యాక్చువల్గా కరెక్ట్గా ఇంటి దగ్గరే ఉన్నాము. సో చాలామంది అయితే లోపల ఉన్నారు, సమస్యల కోసం ఎప్పుడూ వస్తూ ఉంటారంట సిద్ధార్థ్ గారి దగ్గరికి. అంటే ప్రతిరోజు నాకు తెలిసి దాదాపుగా ఒక 20 to 30 మెంబర్స్ అయితే ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అదంతా షేర్ చేసుకోవడానికి. బట్ ఈరోజు అయితే సిద్ధార్థ్ గారు లేరు అనుకుంటా, బయటకి ఎక్కడికో వెళ్ళారన్నారు. మనం అయితే ఒకసారి లోపల ఎలా ఉంటారు ఏంటి అనేది విజిట్ చేసేద్దాం. ఫైనల్లీ మనం అయితే సిద్ధార్థ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇటువంటి బయట అయితే చాలామంది కూర్చొని ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వచ్చారనుకుంటా. బట్ సిద్ధార్థ్ గారు అయితే లేరు.